ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ అమ్మని బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి వీడియో ఆకుకూర పప్పు అండి మాది. ఈరోజు పెసరపప్పు వేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను. వీడియోలోకి బాగాలంటే ముందుగా వీడియో చూడాలంటే ముందుగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఆకుకూర పప్పు చేస్తాను. ముందుగా పెసరపప్పు నానేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా పెసరపప్పు నానేసుకున్నాను. ఇది నానిన తర్వాత కడుక్కొని 3 సార్లు పొయ్యి మీద పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కడిగేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలని వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకుకూర నానేసుకుంటున్నాను. గుంజేసి దబర్లో వేసుకుంటాను. చూడండి, ఆకుకూర తింటే చాలా రక్తం పడుతుంది. ఆకుకూర అంటే అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఆకుకూర గుంజేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో కొంత ఎరగట్టేస్తాను. పిల్లలు ఉడిపోతాడు. అట్టా దాని నోట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎర్రగడ్డ టమోటా దొరుకుని దాంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ప్రస్తుతానికి ఫస్ట్ ఎర్రగడ్డ వేస్తాను. ఏం బయటికి వెళ్ళిపోతున్నావా? రా. చూడండి ఫ్రెండ్స్, తరిగేసాను ఎర్రగడ్డ టమోటాలు, కరివేపాకు. ఆకుకూర తింటే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అందరూ ఆకుకూర తినండి. ఒక్కొక్కరు ఏమంటే ఆకుకూర పప్పు వేసుకొని చేసుకుంటారు, ఒక్కొక్కరు ఏమంటే ఉత్తది చేసుకుంటారు, ఉత్త ఆకే చేసుకుంటారు ఫ్రెండ్స్. వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆకు మొత్తం వేసేసాను, ఎర్రగడ్డ టమోటాలు అన్నీ వేసేసాను. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. అందరూ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. ఆకుకూర తింటే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. చింతపండు వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఆకుకూర పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. దింపేస్తున్నాను. దింపేసి ఇప్పుడు వెజిటేబుల్స్ తిరగబోయి వేస్తాను. చూడండి, అయిపోయింది, మెత్తంగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా మెత్తంగా ఉడికిపోయిందో. ఆకంతా మెత్తంగా ఉడికిపోయింది. చాలా బాగా పడాలి. తలకాయ పెరుగులేదా సెగా చిన్న సైడ్ కాదు, కాలిపోతుంది, పొగ బయటకు వస్తుంది.
అయిపోయింది ఆకుకూర పప్పు. నేను పైకి లేసినప్పుడల్లా దీపాలి నువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర పప్పు అయిపోయింది. తిరగమాత కూడా వేసాను. పది నిమిషాలు పెడతా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆకుకూర పప్పు. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. కాలిపోతున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఆకుకూర పప్పు. ఈరోజు మా ఇంట్లో ఆకుకూర పప్పు ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఆకుకూరలు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. అందరూ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. తోట ఆకుకూరలు ఇంకా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు అలాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఆకుకూరలు అంటే చాలా మంచి తింటే. ఓకే ఫ్రెండ్స్, ఆకుకూర పప్పు చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసాను. ఆకుకూరలు తీసుకోండి అందరూ. ఆకుకూరలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అందరూ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.